స్టోరీ హైలైట్ అవుతుంది, ఇంకో సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ అవుతుంది, మరో సినిమాకి డైరెక్షన్ హైలైట్ అవుతుంది. కానీ ఈ సినిమాకి మా బాబే హైలైట్ అంటున్నాడు భాస్కర్. ఇంతకీ ఆ బాబు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి. సకుబాయ్ నువ్వు చాయిస్తే అదో రకం హాయ్. ఏస్కొన్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ దిల్లీ టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్. చాలు వదిలే పాపం చచ్చిపోతాడు అతను. నేనేం చేస్తాను సార్? కూర్చొని ఎంకరేజ్ చేయకు. ఏమండి ఒక మంచి ఎమోషనల్ సినిమా తీద్దాం అనుకొని డైరెక్షన్ చేస్తున్నా. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ? అసిస్టెంట్ డైరెక్టర్ అప్పారావు గారు, హీరో సెలెక్షన్ అయిపోయిందా? టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సరే ముందు ఆర్టిస్ట్ పిలిపి. ఆర్టిస్టులు రావాలి. ఎక్కడయ్యా హీరో? హీరో గారు రావాలి. నేనండి ఉప్పల్ బాలండి. నేను షూటింగ్ వచ్చానండి. ఎంత బాగుందో. ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి, ఇక్కడ నాగబాబు గారు ఉన్నారు, ఇక్కడ రోజా గారు ఉన్నారు. అండి నేనండి ఉప్పల్ బాలండి. అబ్బా లక్షల లక్షల సినిమా పెట్టి షూటింగ్ చేస్తే ఎవడండి లొకేషన్ లో? అతనే ఈ సినిమా హీరో. ప్రొడ్యూసర్ గారు సన్నా నువ్వు? యా 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 యా. కళ్ళజోడు తీసి రామ్మా హీరోయిన్. ఇక్కడ నుంచో లేట్ చేద్దు. బాబు ఇలా రండి. హీరోయిన్ మీకు వచ్చి ఐ లవ్ చెప్తాడు, మీరు స్టైల్ గా ఐ లవ్ యూ టూ. ఓకే రెడీ యాక్షన్. నేను ఎంతో కాలంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. నేను కూడా అదే చూస్తున్నాను. ఐ లవ్ యూ టూ అండి. ఏంటప్పారావు ఇది? ఈడెందుకు పులకరించిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నాన్న ఐ లవ్ యూ చెప్పగానే నువ్వు ఇలా తిరగకూడదు, ఒక చోట ఉండాలి. కళ్ళల్లో ఎక్స్ప్రెషన్. ఓ పని చేద్దాం సార్, ఒక క్లోజ్ షాట్ వేసి పాడదాం. ఓకే హీరోయిన్ ఐ లవ్ చెప్తుంది, నీ ఎక్స్ప్రెషన్స్. ఓకే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు హీరో నాన్న. చేతులు ఎందుకు అలాగెలా ఉంచా? లోపల కట్టు, లోపల కట్టు. రే బొగడా, నేను కేజీఎఫ్ పడితే నువ్వు అర కేజీ కానీ తీసుకొచ్చావు. కేజీన్నర టాలెంట్ ఉందండి. ఎక్కడ పావు కేజీ కూడా దొరకలేదు నాకు. పెద్ద డైరెక్టర్ భయపడుతున్నాడండి. బాబు ఇలా పాప రామ్మా. ఐ లవ్ చెప్పిన తర్వాత నువ్వు ఊహల్లో విహరిస్తూ ఉంటావు. నువ్వు జస్ట్ హీరో లాగా తిరుగుతూ ఉండాలి. ఓకే రెడీ కెమెరా యాక్షన్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా. ఏంటి ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఫీలింగ్, డాన్స్ అంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి ఇలాంటి హీరోలను తీసుకొచ్చారు? టాలీవుడ్ లో ఇంతకన్నా ఎక్స్ప్రెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతకన్నా నేను ఇస్తానండి ఎక్కువ. పెట్టండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా. తుల్లి తుల్లి తూలి చిట్టి తూనీగల అలుపన్నది రాదా. పూల పొదలలో అరే మోహన్ నీకన్నా బెటర్ వాడు. నువ్వెవడవే? నువ్వు హీరోవి. డైరెక్టర్ గారు ఎలా చెబితే అలా చెయ్యి. అర్థమైందా? సరేనండి. అప్పారావు ఐ నీడ్ హీరోయిజం ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్. హీరోలో నిలబడు. అలాగెందుకు? నాకు ఇలాగే వచ్చండి. సరే సరే రా. పవర్ఫుల్ డైలాగ్ విలన్ దగ్గర. హీరో గారు రండి, ఇలా రండి. సీమలో కరువు కాటకాలు. మీరు ఢిల్లీ నుంచి ఎంటర్ అవుతారు. ఆ సీన్ నేను చేసి చూపిస్తాను. ఇది ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. రాజారావు గారు నిల్చోండి. వేరే శంకర్ రెడ్డి నీ ఇంటికొచ్చా, నీ నెట్టింటికొచ్చా. నువ్వు రమ్మంటే ఏ స్టేట్ కైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా, ఏ గ్రామానికైనా వస్తా. నరుకోవడం అంటూ మొదలు పెడితే నరుక్కుంటూ పోతా. నేను నరికితే రక్తం పారాల్సిందే. ఓకే మ్యూజిక్ లోంచే ఆ యాక్షన్ నాకు తెలియాలి. రోలింగ్ యాక్షన్.
వీరశంకర్ రెడ్డి నీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తాను, నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తాను. నిన్ను నేను నరకడం మొదలు పెట్టాను, కస్త నరికేస్తా, రక్తం కారవలసిందే. కారాల్సిందే పారాల్సింది. అవన్నీ కాదు అప్పారావు గారు, విజయన్ గారు కూర్చోండి. ఈ ఒక్క డైలాగ్ క్లోజ్ షాట్ చెప్పి క్లోజ్ చేసి ఓకే. వీరశంకర్ రెడ్డి ఇందులో ఉన్నాడు. యాక్షన్. ఏం చూస్తున్నావురా? వీరశంకర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని చూసి బక్కలో ఉన్నాడు. నీకు అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇంత చిన్న పొక్కలో అంత పెద్ద వీరశంకర్ రెడ్డి ఎక్కడ పడతా అండి? తోస్తారు లోపలికి. నీకు అవసరమా? చెప్తా వినవా? డైరెక్ట్ గా ఇక్కడ చూడమని చూడంతే. ఓకే, అర్థమైంది కదా. వీరశంకర్ రెడ్డి అనుకుని డైలాగ్ చెప్పాలి. రెడీ యాక్షన్. ఎమోషన్ ఫేస్ లో. ఏ వీరశంకర్ రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ బెడ్రూమ్ కి వచ్చా, నువ్వు ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తా. నేను నరకడం మొదలు పెట్టానంటే కస్త నరుకుతా, రక్తం కారవలసిందే. ఇలా రా, కెమెరా ఎక్కడుందో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ బొక్కలో వద్దండి, ఈ సీన్ కట్ చేద్దాం, ఇంకో సీన్కి వెళ్దాం. సాంగ్కి వెళ్ళిపోదాం సార్. సాంగ్ నువ్వు కూర్చో. లేదు కూర్చో, వెళ్ళి కూర్చో. ఎందుకు వస్తారో తెలియదు, ప్రతి వాడు కెమెరా గురించి చెప్పడమే. అమ్మారా, విలన్ నిన్ను బంధించాడు, విలన్ దగ్గర చిన్న రొమాంటిక్ సాంగ్. ఓకే ఓకే సార్. కెమెరా యాక్షన్. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు, ఒక ఫీలింగ్ లేదు, నీలో ఎక్స్ప్రెషన్ లేదు. ఏం మాట్లాడుతున్నారు? అలాంటి హీరోని తీసుకొస్తారండి ఇక్కడ మీకు? ఆవిడకన్నా ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇవ్వగలరా? నేను ఇస్తాను, పెట్టండి సాంగ్. హీరోయిన్ పాత్ర హీరోయిన్ చేస్తుంది, నీకు అవసరమా? నువ్వు హీరోయిన్. వాడు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, రెమ్యునరేషన్ జాగ్రత్త. అప్పారావు గారు, వాట్ ఈస్ దిస్? ఏం చెప్పలేము సార్. సరే సరే చెప్పండి, కొంచెం మంచి ఎమోషన్స్ లాస్ట్. నువ్వు హీరో కదా, స్టైల్ గా ఉండు. ఎందుకు ఇది అవసరమా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎన్నెన్నో సినిమాలు తీసి ఇక్కడ వరకు వచ్చానండి. స్టిఫ్ గా ఉండు, బాడీ స్టిఫ్. ఇలా ఉండు, ఇలా పెట్టు పోజు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అమ్మ చనిపోవడం సార్. ఇది మామూలు కాదు, అమ్మ చనిపోయి ఉంటుంది. నేను చేస్తాను సేమ్ అలాగే. రే డమ్మిగా పడుకో, గ్రీన్ మ్యాటర్ తీసేద్దాం. నా సిట్టింగ్ పొజిషన్ చూసుకో, ఎటో పాటు వెళ్ళిపోకు. అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా, ఇంతే కట్. రెడీ? బాగా చేయాలి అప్పారావు గారు. అమ్మమ్మ, సినిమా నిలబెట్టే షాట్ ఇది. సార్. రెడీ? సార్. రోలింగ్ యాక్షన్. సూపర్. అమ్మా, నువ్వు చచ్చిపోయావా అమ్మా? నాకెవరున్నారమ్మా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా నేను. అమ్మా నువ్వంటే నా ప్రాణం అమ్మా. నాకెవరున్నారమ్మా? నువ్వు పక్కకు రా. డైరెక్టర్ గారు హాయ్ అండి, నేనండి బోర్డు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా తుల్లి తుల్లి తూలి చిట్టి తూలి గల అలుపన్నదే రాధా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి జుమ్మంటే ఎలా అనిపించింది ఈ స్కెచ్ నాగబాబు గారు? బాగుందా? నువ్వు ధైర్యంగా చక్కగా మంచి టిక్ టాక్ చేసుకున్నావు. యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. కానీ ఇక్కడికి వచ్చి చేయటం చాలా డిఫికల్ట్. ఇక్కడ కూడా చాలా బాగా చేసావు. వెరీ గుడ్ భాస్కర్, మంచి స్కిట్ చేసావు, ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది స్కిట్, వెరీ గుడ్. రోజా గారు చాలా బాగా చేశారు బాలు గారు. మీ డాన్స్ బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. వెరీ గుడ్, బాగా ఎంజాయ్ చేసావు నేనైతే.